నమస్తే వెల్కమ్ టు V27 న్యూస్. లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి ప్రథమ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ కు జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగీతం శ్రీనివాస్ కు జిల్లా అధ్యక్షుల పదవి రావడంతో జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేసుకుంటూ రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్, జిల్లా కార్యదర్శి వంగ గిరిధరెడ్డి, సీనియర్ నాయకుడు గోకూరి శ్రీనివాస్ రెడ్డి, గుర్రపు రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరి నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ ముక్కా శంకర్, గుర్రాల సత్యరెడ్డి, దాసరి శ్రీనివాస్, ఎల్లయ్య, బాబయ్య, సోషల్ మీడియా ఇలియాస, పెండ్యాల శంకర్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే అంటే అట్లా గట్టుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ సంగీతం సీన్ గారి జన్మదిన వేడుకలు రాచర్ల గొల్లపల్లి బస్టాండ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ జన్మదినాన్ని పురస్కరించి ఆయనే నిండు 100 ఏళ్ళు మంచి ఆరోగ్యంతో ఇంకా ఎన్నో పదవులు ఆశించాలని కోరుకుంటూ ఇలా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, జిల్లా నాయకులు, మండల నుంచి మరియు వచ్చిన గ్రామాల నుంచి ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సంగీతం శ్రీనివాస్ ఒక NSUI నుండి ఇప్పటి వరకు గత 35 ఏళ్ల చరిత్ర నుండి కాంగ్రెస్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీల ఒక క్రియాశీలగా పనిచేసి ఇవాళ బీసీ బిడ్డై, ఒక పద్మశాలి బీసీ బిడ్డై ఇవాళ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనందుకు మా రాచర్ల గొల్లపల్లి, మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు మరి నాయకులందరూ కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటువంటి పదవిని కట్టబెట్టిన శ్రీ మన ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నటరాజన్ గారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కావచ్చు, పున్నం ప్రభాకర్ కావచ్చు, మరి అలాగే ఆది సీనన్న విప్పు గారు, ఇది ఆయనే జిల్లా అధ్యక్ష నియమానికి బాగా చాలా కృషి చేసి ఆయన జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అదే విధంగా మా బీసీలకు ఇవాళ న్యాయం జరిగిందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచే న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆయన ఇంకా ఎన్నో పదవులు ఆశించి మా కార్యకర్తలకు మంచి భరోసాగా ఒక సంగీతం సీనన్న మాకు జిల్లా అధ్యక్షుడు అయినందుకు, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మేము ఈ మీడియా ద్వారా మేము ఆయనకు మా కాంగ్రెస్ కుటుంబాల సభ్యులందరి తరఫు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన మంచి ఆరోగ్యంతో వర్ధిల్లాలని చెప్పి మరి ఎన్నో పదవులు ఆశించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు రాచర్ల గొల్లపల్లి వాణిజ్య కేంద్రంలో గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సంగీతం సీనన్న గారి బర్త్డే సెలబ్రేషన్స్ కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయననే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మొన్ననే కాంగ్రెస్ అధిష్టానం జిల్లా అధ్యక్ష బాధ్యత కట్టబెట్టింది. ఆయన ఒక సిన్సియారిటీ, నిజాయితీకి కాంగ్రెస్ పార్టీ సేవ చేసింది కాబట్టి జిల్లా అధ్యక్ష పదవి. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అనుభవించాలని చెప్పి ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పక్షాన నేను చేస్తున్నాను. అలాగే మా సంగీత తీరన 100 ఏళ్ళు జీవించి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్త నుంచి ఈరోజు జిల్లా ప్రెసిడెంట్ అంటేనే కారణం దానికి కాంగ్రెస్ పార్టీ అనే నేను ఘనంగా చెప్పుతున్నా. ఎవ్వరు కానీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. సినన్నను గుర్తించకంటే రాబోయే రోజుల్లో మన అందరినీ గుర్తిస్తుంది కాబట్టి ఉన్నత పదవులు వస్తాయి కాబట్టి ఎవరు ధైర్యంగా పనిచేయాలని చెప్పేసి సినన్న నిండు 100 ఏళ్ళు జీవించి ఆయన ఆయురాగ్యాలతో జీవించాలని చెప్పేసి ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పక్షాన, గొల్లపల్లి కాంగ్రెస్ పక్షాన మేము ఇది చేస్తున్నాం.